రాష్ట్రంలోని పూరిలో వెలిసిన జగన్నాథ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఈ ఆలయం మనకి చార్ధామ్ యాత్రలో ఒకటి. ఇక్కడ జరిగే కొన్ని వింతలు, విశేషాలు సైన్స్‌కు కూడా అంతు చిక్కకుండా ఉంటాయి. అవి ఏంటివేంటివో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతున్న ఒక జెండా. సాధారణంగా ఏ జెండా అయినా సరే మనకి గాలి ఎటువైపు వీస్తే అటువైపు ఎగురుతుంది. ఈ ఆలయం శిఖరం పైన ఉన్న జెండా ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం. ఇంకొకటి, ఈ ఆలయ గోపురం నీడ పగటిపూటైనా ఏ సమయంలో అయినా భూమిపై పడకపోవడం ఒక గొప్ప ఇంజనీరింగ్ మిస్టరీగా పరిగణించబడుతుంది. మరొకటి, ఈ ఆలయం పైన నుండి పక్షులు కానీ విమానాలు కానీ ఎప్పటికీ ఎగరవు. ఒకవేళ ఎగిరితే ఏదో సంథింగ్ ఇస్ ఫిషీ జరగబోతుందనే దాని అర్థం. మరొకటి, ఆలయానికి సింహద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే సముద్రపు అలల శబ్దం మనకి కొంచెం కూడా వినపడదు. కానీ ఒక అడుగు బయట పెడితే చాలు శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అండ్ ఇంకొకటి మనం మాట్లాడుకోవాలి, ఆలయం శిఖరం పైన ఉన్న సుదర్శన చక్రం, దీనిని నీలచక్రం అని కూడా పిలుస్తారు. ఇది సుమారు 1 టన్ను బరువు ఉంటుంది. పూరీ పట్టణంలో మీరు ఏ మూల నుండి చూసినా అది మీ వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. మరొకటి, సాధారణంగా ఆలయాల్లో విగ్రహాలు రాయి లేదా లోహంతో ఉంటాయి. కానీ ఇక్కడ జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి వేప చెక్కతో తయారవుతాయి. ప్రతి 8 లేదా 19 ఏళ్ళకొక్కసారి ఈ పాత విగ్రహాలను మార్చి కొత్తవి ప్రతిష్ఠిస్తారు. దీనినే నవకళేబర ఉత్సవం అని అంటారు. విగ్రహాలను మార్చే సమయంలో ఈ బ్రహ్మ పదార్థం అంటే కృష్ణుడి గుండె అని భక్తుల నమ్మకం. పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఇంకొకటి, ఇక్కడ స్వామివారిని నిత్యం 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. వంట చేసే విధానం ఇక్కడ చాలా వెరైటీగా ఉంటుంది. ఇక్కడ 7 కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి వంట చేస్తారు. ఆశ్చర్యకరంగా అన్ని దాంట్ల కంటే పైన ఉన్న కుండలో ఆహారం మొదటగా ఉడుకుతుంది, కింద ఉన్న కుండలోనిది చివరిగా ఉడుకుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా ప్రసాదం తక్కువ అవ్వదు, అలాగని రుచి కూడా మారదు. అంతే ఫ్రెండ్స్, ఇది పూరీ జగన్నాథ్ యొక్క ఆలయం కథ అండ్ విశిష్టత. మీకు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇది మాకెంతో మోటివేషన్ ఇస్తుంది. జై శ్రీరామ్, జై హింద్.